ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారనే సమాచారంపై రామచంద్రపురంకి చెందిన రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 36,14,918 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ NICE 7777 అనే యాప్ ద్వారా తెలిసిన ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీమ్ ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ని మళ్ళీ తర్వాత బుక్కీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. వీళ్ళకు ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆర్గనైజ్ చేస్తాడని తెలుస్తూ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే NICE 7777 అనే యాప్ తయారు చేసినారు. NICE 7777 అనే యాప్ ద్వారా వీళ్ళకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో వాడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి వాళ్ళ ద్వారా బెట్టింగ్ నడిపిస్తూ ఉన్నారు. సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీమ్ అండ్ ఆర్సీపురం పోలీస్ జాయింట్గా ఆపరేషన్ ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది.